సహకార సంఘాల చైర్మన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అక్కడ ఉన్న కొన్ని పదవులు ముఖ్యమంత్రి చెప్తే వాళ్ళకి డిసైడ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆప్కాప్ ఎన్నిక మాత్రం కొంత టీడీపీలో కొంత ఇంకో చాలా సీరియస్ గా తీసుకున్నారు. యాక్చువల్ గా దీనికి చైర్మన్లు ఆప్కాప్ చైర్మన్ ఎన్నికలో 13 జిల్లాలకు సంబంధించిన మత్స్యకార సంఘాల అధ్యక్షులు ఓట్లు వేయబోతారు. దీంట్లో 13 మంది ఓటు హక్కు. ఈ 13 మంది కలిపి ఒక వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. అది కూడా మామూలుగా గవర్నమెంట్ ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. అది యథావిధిగా జరిగిపోయే పరిస్థితి. ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ ఆప్కాప్ ఎన్నికలో ఇంత పెద్ద పోటీ కనపడలేదు. కానీ ఈసారి ఇంకో మంత్రులు కొంత సిరీస్ వ్యవహారాన్ని తీసుకున్నారు. 2 గ్రూపులుగా విడిపోయారు. మంత్రులు అర్చన, తర్వాత కొల్లు రవీంద్ర ఇద్దరు ఈ వ్యవహారం మీద కొంత సిరీస్ గా తీసుకుంటున్నారు. వాళ్ళ మనుషులకే ఈ పదవి ఇప్పించాలి అనే దాని మీద చాలా గట్టిగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కర్నూలుకు సంబంధించిన నవీన్ కు అచ్చెన్నాయుడు వర్గం, రామ్ ప్రసాద్ కు కడపకు సంబంధించిన రామ్ ప్రసాద్ కు కొల్లు వర్గం, ఈ ఇద్దరు ఇట్లా డివైడ్ అవ్వడంతో అది రాత్రి పార్టీ ఆఫీస్ దృష్టికి కూడా వెళ్ళింది వ్యవహారం.